బ్యాక్ టు న్యూస్. రేపటి నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల కోసం తెలంగాణ ప్రభుత్వంతో పాటు విపక్షాలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఇవాళ అధికార టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, టీడీపీలు ఎల్పీ సమావేశాలను ఏర్పాటు చేశాయి. బడ్జెట్ లెక్కలపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంటే గులాబీ సర్కార్ను టార్గెట్ చేసేందుకు రెడీ అవుతున్నాయి ప్రతిపక్షాలు. మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్లో జరిగే టీఆర్ఎస్ ఎల్పీ భేటీకి ఎంపీలను కూడా ఆహ్వానించారు. ప్రతిపక్షాల నుంచి వచ్చే ప్రశ్నలను ఎలా ఎదుర్కోవాలనే దానిపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు. మార్చి 2వ గురువారాన్ని కిడ్నీ నివారణ దినోత్సవంగా జరుపుకుంటున్నామని, మరి ఈ 21 ఏళ్లలో ఏం సాధించామని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్దానంలో 50,000 మంది ప్రజలు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారని, ప్రకాశం జిల్లా కనిగిరిలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు పవన్. రోగానికి కారణమేంటో తెలియక అమాయక జనం ఓవైపు, కారణం తెలిసినా చేష్టలుడిగిపోయిన ప్రజాప్రతినిధులు మరోవైపు. ఇలా ఉద్దానం మోడువారిపోయిందన్నారు జనసేన అధినేత. ఇన్నేళ్లకైనా ప్రభుత్వం స్పందించిందని, అయితే సాదాసీదా చర్యలు సరిపోవన్నారు. యుద్ధ ప్రాతిపదికన వ్యాధిపై దాడి చేయాలని, అంతర్జాతీయ సహకారాన్ని తీసుకోవాలని సూచించారు పవన్. ఐదు రాష్ట్రాల ఎన్నికల తంతులో కీలక ఘట్టానికి తెరపడింది. అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని దశలు పూర్తవడంతో ఇప్పుడు అందరి చూపులు ఎన్నికల ఫలితాలపైకి మారాయి. గెలుపు ఓటములు, నేతల తలరాతలు ఇవాళ తేలనున్నాయి. అధికారం ఎవరిని వరించబోతోందో ఎగ్జిట్ పోల్స్ ద్వారా ఈ సాయంత్రానికే క్లారిటీ రానుంది. సాయంత్రం 5:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ ను ప్రసారం చేసేందుకు ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్లో పార్టీలు గెలుపుపై ధీమాతో ఉన్నాయి. మార్చి 11 ఉదయం 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మోడీ హవా ఎంతవరకు పనిచేసింది? కాంగ్రెస్ ఎస్పీ మైత్రి ఫలించిందా? మణిపూర్, ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు మరికొన్ని గంటల్లో తెలిసిపోనున్నాయి. వరుసగా 3వ రోజు ఏటీఎంలు షట్టర్ క్లోజ్ చేసుకున్నాయి. 90% పైగా ఏటీఎంలలో అవుట్ ఆఫ్ సర్వీస్, నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. గల్లీ గల్లీలో ఇదే సీన్ కనిపిస్తోంది. డిపాజిట్లు లేక డబ్బులు రావడం లేదని బ్యాంకులు చేతులెత్తేస్తున్నాయి. అయితే జనాలు మాత్రం సర్ఛార్జీల పేరిట బాధేస్తున్నారుగా. మా డబ్బులు మాకిచ్చేందుకు ఏం రోగం అంటూ కాస్త కటువుగానే మండిపడుతున్నారు. 4 నెలల కిందటి పరిస్థితి కనిపిస్తుంటే కరెన్సీ కష్టాలు సామాన్యులకు మళ్లీ చుక్కలు చూపిస్తున్నాయి. ఏపీ రాజధాని రహదారులు, ఐకానిక్ వారధుల నిర్మాణ ప్రణాళికలపై సిఆర్డీఏ సమావేశంలో అధికారులతో చర్చలు జరిపారు చంద్రబాబు. కూచిపూడి ముద్రను పోలి ఉండే ఐకానిక్ వారధి ఆకృతి పట్ల ముఖ్యమంత్రి ఆసక్తి చూపించారు. రిక్రియేషన్ కోసం, కింది భాగంలో రెగ్యులర్ ట్రాఫిక్ కోసం డబుల్ డెక్కర్ వారధిగా నిర్మించాలని ప్రతిపాదించారు. పవిత్ర సంగమం దగ్గర మొదలై కృష్ణానది మీదుగా రాజధాని ప్రాంతానికి కలపనుంది ఈ వారధి. ఎస్ఆర్ఎస్పీ పనుల నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు మంత్రి హరీష్ రావు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలోని ఉగ్గంపల్లిలో పర్యటించారు ఆయన. ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 అధికారులతో సమీక్షా సమావేశంలో నిర్వహించిన మంత్రి సరైన వివరాలతో రాని వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి లోవర్ మిడ్ మానేర్ ద్వారా వరంగల్ జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. ఆక్వా ఫుడ్ పార్క్ ఏర్పాటుకు నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా తుందూరులో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తుండటంతో తుందూరు సహా 30 గ్రామాల పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ఉన్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ఆక్వా పార్క్ వద్దని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. 2 ఏళ్లుగా ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వాలకు పట్టదా అంటూ కన్నెర్ర చేశారు. ఆక్వా పార్కు నిర్మించొద్దంటూ నినాదాలతో హోరెత్తించారు. వీరికి ప్రతిపక్షాలు సైతం అడ్డగా నిలిచాయి. ఎనిమిది నెలల క్రితం జరిగిన తెలంగాణ ఎంసెట్ పేపర్ లీకేజ్ స్కామ్ లో దర్యాప్తు తుది దశకు చేరుకుంది. సిఐడి పోలీసులు కూపీలాగా డొంకంతా కదిలింది. ఇప్పటివరకు ఈ కేసులో 56 మందిని అరెస్ట్ చేశారు. 3 కోట్ల రూపాయలను రికవరీ చేశారు. అసలు సూత్రధారి ఎవరో కూడా తెలిసిపోయింది.
వారణాసికి చెందిన ఎస్బీ సింగ్ గుర్గాంలోని కపూర్ ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తున్న ఒక వర్కర్ కు 10 లక్షలు ఇచ్చి పేపర్ కొనుగోలు చేసినట్టు తేలింది. ఇప్పుడు అతని కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. స్పెషల్ టీంను అక్కడికి పంపించి ఎస్బీ సింగ్ ను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ పడింది. వారం రోజుల పాటు నియామక పత్రాల అందజేతను నిలిపివేయాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపిక ప్రక్రియలో లొసుగులున్నాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన న్యాయస్థానం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. పూర్తి నివేదికను సమర్పించాలని పోలీస్ శాఖను ఆదేశించింది. 10,000 కానిస్టేబుల్ పోస్టులకు గాను ఈ మధ్య ఫలితాలు విడుదలయ్యాయి. ఆ తర్వాత రభస జరగడంతో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వివరణ ఇచ్చుకుంది. ఆన్లైన్ ద్వారా ఓపెన్ ఛాలెంజ్ కూడా చేసింది పోలీస్ శాఖ. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.